సిమెంట్ రోడ్డు పడ్డాయి చాలా చోట్ల, సిమెంట్ రోడ్డు తారు రోడ్లు పడ్డాయి. అయితే ఇంత విశాలమైనటువంటి రాష్ట్రంలో ఏ మూలకెళ్తాయి? ఈ లేనియే కనబడతాయి కదా. అది అందువలన అక్కడ నడిచింది. ఇంకోటి మెయిన్ సమస్య గుంతలు పూడ్చకపోవడం. గుంతలతో రోడ్లు సర్వనాశనం అయిపోతున్నా నిద్ర లేకపోవడం. అదేమంటే స్వయంగా తనే మాట తప్పను మడమ తిప్పను అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి 3 సార్లు అదిగో మీటింగ్ ఈ రేపు ఎండాకాలంలో వచ్చేస్తుంది, తర్వాత శీతాకాలంలో వచ్చేద్ది అని చెప్పి ఆచరణలో చేయలేకపోవడం, అది అతని ఫెయిల్యూర్. దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు సహజంగా. ఇప్పుడు మీరు అన్నారు రోడ్లు పడలేదనేది. ఇప్పుడు నేను చూశాను మా ఇంటి ఏరియాలోనే చంద్రబాబు గారు దిగిపోయే నేను అనేది చంద్రబాబు గారు దిగిపోయే టైంలో పడింది రోడ్డు, దిగిపోయే కదా స్టార్టింగ్ టైం పడింది, తార్ రోడ్డు వేశారు. జగన్ ఉన్న టైంలో సిమెంట్ రోడ్డు వేశారు. మా ఏరియాలో చాలా ఏరియాలు సిమెంట్ రోడ్లు వేశారు, పర్మనెంట్ రోడ్లు వేసేసారు అనమాట. ఈ జరిగినాయి. కాకపోతే వాళ్ళు ఫస్ట్ ఇయర్ వేసి చివరి దాకా ఇలా చంద్రబాబు, వీళ్ళు చివరిలో వేశారు. బట్ టైం వేస్ట్ అయిపోయింది. అప్పటికి మధ్యలో జరగాల్సిన డ్యామేజ్ అంటే అక్కడ ఏమైపోయింది, చంద్రబాబు 2014-15 అంటే 16 లోపు వేశారు చాలా చోట్ల రోడ్లు, తారు రోడ్లు, కొత్తగా రోడ్లు వేయడం ఇదంతా చేశారు. ఈయన వచ్చేటప్పటికి 22, 23, 23 టైంలో వేశాడు. అంటే ఈ మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది? ఆ గ్యాప్ వలన అనేక రోడ్ల మధ్యలో డ్యామేజ్ అయింది. ఇందులో అసలు పెద్ద చర్చ జరగాల్సింది పోయింది పక్కకి. మీడియాలో బాధ్యత లేకపోవడం, ప్రజలలో సరైన అవగాహన లేకపోవడంతో జరిగింది. అసలు చర్చ ఏంటి? ఒక రోడ్డు వేస్తే ఎంతకాలం ఉండాలి, ఎన్నాళ్ళ పాటు దాని మీదన మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఒక తారు రోడ్డు వేస్తే కనీసం 5 ఏళ్ళు ఉండాలి. అక్కడక్కడ చిన్న గుంట పడిందంటే ఒక అర్థం ఉంది. కానీ ఈ 2 ఏళ్ళు తిరిగేటప్పటికి, ఏడాది తిరిగేటప్పటికి గుంటలు పడిపోతుంటే చొక్కా పుచ్చుకుని కాంట్రాక్టర్ అడిగేవాడు ఎవడు లేకపోయాడు.